హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మీకోసం మెంతి ఆకు వేసి వంకాయ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం వంకాయ కర్రీ చేసుకుంటాం కానీ ఎవరు అంత ఇష్టంగా తినరు కదా. కానీ ఒక్కసారి మీరు ఇలా మెంతి ఆకు వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మనకి మెయిన్గా రైస్లోకైనా చపాతీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇది మనము చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీంట్లో ఎటువంటి మసాలా కూడా యాడ్ చేయకుండా చాలా టేస్టీగా చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి. ఇక్కడ నేను వంకాయని అలాగే ఆలుని కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. తర్వాత మెంతి కూరని కూడా ఇలా కడుక్కొని ఇలా మనం వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 టమాటాలు అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత బాండి పెట్టుకొని దాంట్లోకి మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలని కూడా వేసుకోవాలి. మనకి జీలకర్ర అలాగే ఆవాలు మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని వేసేసుకోవాలి. ఇలా మనం మెంతి ఆకు వేసుకొని దీంట్లోకి మనము టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆనియన్స్ మనకి చక్కగా బ్రౌన్గా వచ్చేసాయి కదా, అలాగే టొమాటోస్ కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఆలు అలాగే వంకాయని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇలా మనం ఆలు అలాగే వంకాయ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఆలు అలాగే వంకాయ వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా వీటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల వరకు కూడా దీన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అలాగే దీంట్లోకి మనము చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆలు అలాగే వంకాయ ఉడకనికి మనకి టైం పడుతుంది కాబట్టి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకొని దీంట్లోకి మనము కారంని యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. దానికోసం నేను టీ గ్లాస్ అంత వాటర్ని మాత్రమే వేసుకుంటున్నాను. ఎక్కువగా వాటర్ వేస్తే కర్రీ అనేది టేస్టీగా ఉండదు. సో టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకొని 10 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తరువాత మనకి పర్ఫెక్ట్గా ఆలు ఉడికిపోయింది, అలాగే వంకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా మనం ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని దీన్ని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మెంతి కూర వంకాయ ఆలు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి పిల్లలు కూరగాయలు అస్సలు తినరు కదా, ఇలా మనం ట్రై చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రొటీన్ స్టైల్లో కాకుండా ఇలా మీరు సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ నేను చేసినది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను, అలాగే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేశాను కాబట్టి టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.